హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వెడ్నెస్డే రోజు బ్లాగు. ఆ రోజు అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్, ఫెస్టివ్ క్లీనింగ్ అనమాట. దసరా, దీపావళి ఫెస్టివ్ క్లీనింగ్. ఇంకా నెక్స్ట్ డే మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా ముందు రోజు అయితే క్లీనింగ్ చేసుకున్నానండి. ఆ రోజైతే గాంధీ జయంతి కదా, వెడ్నెస్డే రోజు. ఇంకా మా పాపకి మా ఆయనకి అయితే హాలిడే ఉందన్నమాట. ఆ రోజు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేదాన్ని క్లీనింగ్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను కదా, మార్నింగ్ అయిపోద్ది. కానీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ పెట్టుకోవడం. ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశానండి. లంచ్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ ఉంటాయి కదా, గిన్నెలు అవన్నీ. ఇంకా కిచెన్ రూమ్ కూడాను మొత్తం క్లీన్ చేశాను అనమాట. అన్నీ తీసి క్లీన్ చేసుకోవడం, అందుకని లేట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మా పాపకి అయితే చెప్పాను తన రూమ్ సర్దుకోమని చెప్పి. ఇంకా ఇక్కడ బుక్స్ అవన్నీ నీట్గా పెడుతుందనమాట. పిల్లలు ఏంటంటే వాళ్ళు పెట్టేటప్పుడు మనకి కొన్ని నచ్చదు, వాళ్ళు చేసినా సరే. కానీ చెప్పాలండి, వాళ్ళు ఎలా పెట్టినా సరే మనము ఓకే అవ్వాలన్నమాట. ఇంకా ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఇప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి ఎలా చేసుకోవాలో ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చేసింది మనం నచ్చక మళ్ళీ డబుల్ పని చేసామనుకోండి, సర్లే నువ్వే చేసుకో అని చెప్పేసి వదిలేస్తారనమాట. ఇంకా అలాగా పెద్ద అయినంత వరకును మనమే చేసుకోవాలి. ఆ ఇబ్బంది అలా పడకూడదు. ఇంకా పిల్లలు ఎలా చేసుకున్నా సరే కొంచెం నీట్గా చిందరవందర కాకుండా ఎలా పెట్టినా కొంచెం నీట్గా పెడుతూ ఉంటారు కదా, అలా నేర్చుకుంటారనమాట. అందుకని నేను ఇంక మా పాపకి బుక్స్, టాయ్స్ అవన్నీ సర్దుకోమని చెప్పాను. ఇంకా నేనైతే బెడ్రూమ్లోన క్లీన్ చేసుకుంటున్నానండి. బెడ్రూమ్ దగ్గర మాకు బీరువా ఉంటుందన్నమాట. బీరువా మీద అన్నీ పడేస్తాము, మెడిసిన్స్. ఇంకా మా పాపకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు అవన్నీ తెచ్చేస్తాం కదా, సిరప్లు అవన్నీ ఉంటాయండి. ఇంకా తర్వాత ఆయింట్మెంట్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా పేపర్లు, తర్వాత వాచ్లు అన్నీనండి, మొబైల్స్ కానీ అవన్నీ ఏంటంటే ఇలాగా నేను క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎక్కడ తీసింది మళ్ళీ అక్కడ ప్లేస్లో, వేరే ప్లేస్లో పెట్టుకుంటానన్నమాట. ఏమైనా మా ఆయనవి ఇంపార్టెంట్ పేపర్లు ఉంటే చూపిస్తాను, అవి పనికొచ్చినవంటే ఉంచుతాను, లేదంటే పడేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ మా ఆయనకి అయితే చూపించాను. ఈ వీడియోకి అయితే ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇచ్చానో నాకే తెలియదండి. ఇంకా మధ్యాహ్నం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. మధ్యాహ్నం నేను 1 గంట నుంచి 2 వరకు అయితే ఆ టైంలోనే ఇవ్వగలను వాయిస్ ఓవర్. అయితే ఈరోజు నేను అలాగే రోజు ఎప్పుడు అలాగే ఇస్తాను అనమాట. ఎందుకంటే మా పక్కనే ఒక బ్లాగ్ రీమోడలింగ్ చేస్తున్నారు కదా, ఇంకా అక్కడ సౌండ్ వస్తుందని చెప్పి వాళ్ళైతే లంచ్ టైంకి ఇంకా పని ఆపుతారు కదా, ఆ టైంలోన నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అలాగే రోజు చేసినలాగే ఈరోజు కూడా అలాగే ఇచ్చాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇంకా పక్క నుంచి ఏంటో కానీ ఈరోజు ఎక్కువగా కుక్కలు అరడము, తర్వాత లేదంటే ఉడుతులు, ఎక్కువ సౌండ్ అదేనండి. ఇంకా అది కట్ చేయడం, ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, కట్ చేయడం, వాయిస్ ఓవర్. ఇంకా అక్కడికి 1 అవర్ అయిపోయిందనమాట. ఇంకా ఇంకా ఆ తర్వాత వీళ్ళు కూడా పని స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ సౌండ్ కూడా యాడ్ అయిపోయిందనమాట. ఇంకా ఆపేసాను. ఇంకా ఆపేసి ఇంకా టైం వేస్ట్ అని చెప్పి ఇంకా నైట్కి ఇచ్చుకుందామని చెప్పి ఇదిగోనండి నైట్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుందన్నమాట. వీడియో చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా ఈజీగా అనుకుంటారు చూసిన వాళ్ళు, ఏంటంటే వీళ్ళకి పని పాట లేదు, యూట్యూబ్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని అనుకుంటారు. కానీ ఇంకా వీడియోలు చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా థంబ్నెయిల్ అవన్నీ చేయాలి, అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం కష్టపడితేనే ఏదైనా సరే, అంత ఈజీగా అయిపోదండి. అంటే కొంతమంది ఆలోచన అలాగ ఉంటుంది కదా, యూట్యూబ్ ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకుంటున్నారు వీళ్ళకేంటని అనుకుంటారు. కానీ ఏ పని కూడా అంత ఈజీ కాదు, అన్నీ కూడా కష్టంగానే ఉంటాయి. చేస్తే ఒకసారి అందులోకి వెళ్తే తెలుస్తుంది అనమాట. చూడడానికి మాత్రం ఈజీగా అనిపిస్తుంది, కానీ ఒకసారి అందులో దిగి చేసి చూసామనుకోండి, అప్పుడు మనకి కూడా తెలుస్తుంది అనమాట ఎంత కష్టం ఉంటుందో అందులో అని చెప్పి. కానీ ఇలా చేసుకోవడం అంటే కొంచెం ఏంటంటే నాకైతే టైంపాస్ ఇలా అయిపోతుందన్నమాట. లేదంటే ఇంకా అలాగ ఇంట్లో ఉన్నా సరే ఇలా ఏంటంటే ఇప్పుడు వీడియో తీయడం ఒక ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా, మనం చేసే పనులు ఈ వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేసి కొంచెం ఎవరికైనా మోటివేట్ అవుతూ ఉంటుందని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అలాగా ఇంకా ఆ విధంగా తీసుకుంటున్నాను. కానీ చూసే వాళ్ళకి ఎలాగంటే
వీడియోలు తీసుకోవడం అవే కదా పని అని అనుకుంటారు, కానీ చాలా కష్టంగా ఉంటుందండి. ఇంకా అదనమాట. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నెమ్మదిగా కూర్చొని అయితే. ఇంక ఇక్కడ ఏంచి క్లీనింగ్ అయితే చేసుకున్నాను. బెడ్రూమ్లో మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. మా ఆయన అయితే సినిమాకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు చూసారు కదా బండి ట్రైన్ సౌండ్ వచ్చింది, అలా వస్తూ ఉంటుంది అనమాట మధ్యలోనైతే. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, నైట్ టైం అయితే కొంచెం పర్వాలేదు, అంత డిస్టర్బెన్స్గా ఉండదు సౌండింగ్ గట్ట. అందుకనే ఇంకా కొంచెం పర్వాలేదన్నమాట. ఇంకా ఏంటంటే మా ఆయన మూవీకి అయితే వెళ్ళిపోయారండి. ముందు రోజు అయితే చెప్పారనమాట, అంటే నెక్స్ట్ డే హాలిడే కదా అందరం మూవీకి వెళ్దాం అన్నారు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే కొంచెం అంటే ఫ్యామిలీ స్టోరీస్ కానీ కామెడీ అలాంటివి ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మూవీ. కానీ అది కాదని చెప్పారు, అంత ఫ్యామిలీ స్టోరీ కాదని చెప్పారు. ఇంకా వద్దనేసాను, నేను కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసా ఇంకా మూవీకి వెళ్ళిపోయారనమాట. మా ఆయన ఉంటే ఏంటంటే మా పాప కొంచెం ఎక్కువ యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నేను ఏది చెప్పినా సరే అస్సలు విందండి, చెప్పిన మాట కూడా విందనమాట. అందులోకి క్లీనింగ్ చేసుకుంటున్నాను కదా, మొత్తం దులుపుకోవడాలు గట్టాను, ఇంకా ఇటు అటు తిరుగుతూ మంచం ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటుంది, చెప్పిన మాట అస్సలు విందనమాట. ఇంకా అందుకనే మా ఆయనకైతే పంపించాను, సినిమాకి అయితే వెళ్ళిపోయారు, 2 o'clockకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం. ఇంకా వచ్చేసరికి అయితే ఏదో ఒకటి కొంతైన పని అవుతుంది కదా, అందుకని ఇంకా చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి పేపర్లు, మా పాపకి అయితే క్లీన్ అదన్నీ సర్దేసి, పేపర్లు ఏ ఉన్నా సరే బయట వేస్ట్ ఉంటాయి కదా, పేపర్లన్నీ బయట పడేయమని చెప్పాను. ఇంకా నేను కూడా కొంచెం ఏంటంటే ఎక్కడైనా ఉన్నాయేమో అని చూసాను అనమాట. చూస్తే ఇప్పుడు తుడుస్తున్నాను కదా, అవి నేను తీసినవేండి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో పేపర్లు, అవన్నీ మా పాప రూమ్లోనేనండి ఆ పేపర్లన్నీ. తనకి ఏంటంటే మా అన్నయ్య డ్యూటీలో నుంచి పేపర్లు తీసుకొస్తాడు, మా ఆయన కూడానండి ఆఫీస్లో నుంచి పేపర్లు తీసుకొస్తారనమాట, వైట్ పేపర్లు. అవి అలా డ్రాయింగ్లు వేయడము, ఇంకా ఏదో ఒకటి పని అనమాట, వేసి అలాగా ఇంకా దాన్ని ఏంచి పక్కన పడేయడం. డ్రాయింగ్ మంచిగా వచ్చిందనుకోండి దాచుకుంటుంది అనమాట, లేదు ఖరాబ్ అయిపోయింది కొంచెం మంచిగా రాలేదనుకుంటే ఇంకా పక్కన పడేస్తుంది, ఎక్కడ పడేస్తుందో తెలియదు అనమాట, అలా ఉంటాయి. ఇంకా 2 బెడ్రూమ్లు అయితే క్లీన్ చేస్తాను. ఇదిగోనండి హాల్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. హాలు, బెడ్రూమ్లు, తర్వాత డైనింగ్ హాల్ అయితే ఒక రోజుకే నేను అంటే చేసేస్తాను అనమాట. బుధవారం అన్నీ ఒకసారి పెట్టుకోనండి, కిచెన్ రూము గట్టా ఒక రోజే పెట్టుకుని అనమాట. కొంచెం టైర్డ్ అయిపోతూ ఉంటాం కదా, నీరసం వచ్చేస్తుంది. ఇంకా నేనైతే కిచెన్ రూమ్లో క్లీన్ చేయడం అంటే ఒక రోజే అనమాట దానికి కేటాయించేస్తాను. ఈ 4 రూమ్లు అయితే కొంచెం తొందరగానే అయిపోద్ది, వేరంగానే. నాకైతే ఈవినింగ్ కల్లా అయిపోయండి క్లీన్ చేసుకోవడం, కానీ కిచెన్ రూమే చాలా లేట్ అయిందనమాట. ఇదిగోనండి సామాన్లన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. పక్క రూమ్లో బెడ్రూమ్ ఉంది కదా, మా పాప చదువుకుంటుంది, అక్కడైతే తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం. కొన్ని క్లీన్ చేసినవి అయితే ఇలా తీసుకెళ్తున్నాం అనమాట, క్లీనింగ్ లేనివి అయితే మళ్ళీ సింక్లో పెడుతున్నాను, అవి తోమాలి. అలా లేదంటే ఇక్కడ అంటే బయట ఉంచామనుకోండి మళ్ళీ మొత్తము డస్ట్ పట్టేసింది అనుకోండి, మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇంకా మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట, తీసుకెళ్ళి పెడుతుంది. ఇంక ఇది లాస్ట్ అండి క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అనమాట. అంటే మామూలుగా అయితే క్లీన్ చేసుకుంటాను, పట్టులు గట్ట తీసుకోవడం గట్ట ఉంటాయి, కానీ డీప్ క్లీనింగ్ అయితే లాస్ట్ అండి. ఇంకా మరి చేయనేమో ఈ క్వార్టర్స్లోన, ఎందుకంటే మేము పోస్టింగ్ వచ్చినా రాకపోయినా ఖాళీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే ఇది రీమోడలింగ్ చేస్తారు అని అంటున్నారు మేము ఉండే క్వార్టర్స్ అయితే, అందుకని అందరూ ఖాళీ చేయాలండి. ఖాళీ చేయడం అంటే ఇంకా వేరే దగ్గర ఇస్తారు క్వార్టర్స్, బయటకు అయితే వెళ్ళడం ఉండదు కానీ వేరే దగ్గర ఇస్తారు, అక్కడికి షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఇంకా సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి, అందుకని ఇంకా మేమైతే ఖాళీ చేసేస్తామేమో నెక్స్ట్ ఇయర్ అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప కూడా అలాగే కొంచెం హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంక ఇక్కడ పక్కన అయితే మాకు ఒక కబోర్డ్ ఇచ్చారండి, అదైతే కొంచెం పెద్దవి అయిపోయాయి అనమాట. కొంచెం చిన్న చిన్నగా ఉంటే బాగుండేమో. అసలు మాకైతే క్వార్టర్స్లు అంట కబోర్డ్లు చాలా తక్కువండి, సామాన్లు అయితే అన్ని బాక్సులు అంట పెట్టుకోవడమే అవుతుంది. ఇలా కబోర్డ్లు అయితే ఒక్కొక్క దగ్గర అలాగా ఎక్కువ పెట్టుకోవడం అవుతుంది అనమాట, అసలు ఎక్కువ ఉండవు. ఎక్కడైనా అంతేనండి, డిఫెన్స్ క్వార్టర్స్లో అయితే కబోర్డ్లు చాలా తక్కువ ఉంటాయి. కిచెన్ రూమ్ కూడా చిన్నగా ఉంటుంది అనమాట, మిగతా రూమ్లో అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ అదేంటో కానీ కిచెన్ రూమ్ అయితే చిన్నగా ఇస్తారు. ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం అన్నీ బయటికి తీస్తాను.
మొత్తం అన్నీ ప్లాస్టిక్వేనండి బాక్సులు అయితే. డేట్స్తో వచ్చినవి, ఇంకా స్వీట్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, అవేనమాట. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని ఏవో ఒకటి స్టోర్ చేసుకోవడం. హనీ బాటిల్స్, తర్వాత ఇంకా ఏమైనా ఉంటాయి కదా, కాఫీ పొడి అలాంటివి సీసాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత బిర్యానీ ఉంటాయి కదా, అవి ప్లాస్టిక్ బాక్స్లో అవి కూడా ఉన్నాయండి. ఇంకా డీమార్ట్లో తీసుకున్నవి అవిను స్టీల్ సామాన్లు ఉంటాయి కదండి, అవే పట్టుకెళ్తాం అనమాట పోస్టింగ్ వచ్చేటప్పుడు. ఇంకా మిగతావన్నీ పడేస్తామండి, అవన్నీ తీసుకొని వెళ్ళము. ఇంక మళ్ళీ ఎక్కడైనా పోస్టింగ్ వస్తే అక్కడ ఏమైనా బాక్సులతో కొనుక్కుంటే అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అంతేనండి. ఇంకా అండమాన్ నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ చాలాన్ని పడేసాం అనమాట. ఇంకా అవన్నీ ఇంకా పార్సల్ వేయడం అలా ఏమి ఉండదు. ఇంకా పనికొచ్చినవి అనమాట అన్నీ పెడుతూ ఉంటాము. ఇంక ఇక్కడ ఇదిగోనండి, ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కబోర్డ్లు పేపర్లు వేసుకుంటున్నాను అనమాట. న్యూస్ పేపర్లు పాతవన్నీ తీస్తాను, ఇంకా కొత్త వేసి అవన్నీ పెట్టేశానండి. క్లీన్ చేసి క్లాత్తో క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా సింక్లో కూడాను సామాన్లన్నీ తోమేసుకున్నాను. కిచెన్లో అయితే వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తమును. ఇక్కడ స్టవ్ దగ్గర కూడా వాటర్తోనే అనమాట. మామూలుగా అయితే నేను లిక్విడ్ వేసి తోమేసి క్లాత్ పెట్టి తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను అనమాట గ్యాస్ స్టవ్ దగ్గర. కిందనైతే సామాన్లు ఉంటాయి కదా, అవైతే తడిచిపోతాయి అనమాట. అందుకని నేను వాటర్తో క్లీన్ చేయను. ఇలా డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తానో అప్పుడే చేసుకుంటానండి వాటర్తో క్లీనింగ్ మొత్తమును. ఇంకా కిందన కూడా సామాన్లు తీస్తాను కదా, అందుకే అనమాట. ఇంకా కిందన ఫ్లోర్ కూడాను వాటర్తోనే అనమాట క్లీన్ చేసుకున్నాను. ఆ రోజైతే ఇంకా లేట్గా నేను స్టార్ట్ చేశాను కదా క్లీనింగ్ చేసుకోవడం. ఇంకా ట్యాంక్లో వాటర్ ఉంటాయో లేదని అదొక టెన్షన్ అనమాట. గిన్నెలు కూడా ఎక్కువ అయ్యాయి కదా, అవి కూడా తోముకున్నాను కదా. ఇంక ఇక్కడ నుంచి ఫిల్టర్ ఆన్ చేశాను అనమాట. ఫిల్టర్ మనకి అవుటింగ్ వాటర్ వస్తుంది కదా, అవి ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకన్నా వాటర్ పట్టి సగం క్లీనింగ్ అయితే అయ్యిందండి. కిచెన్లో అయితే ఆ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా నైట్కి అయితే వాటర్ ఉంటాయో లేదని ఇంకా టెన్షన్ పడ్డాను కొంచెం. ఇంకా మాకైతే మార్నింగ్ ఇస్తారండి వాటర్, అయితే ఈవినింగ్ ఇవ్వరనమాట, ఈవినింగ్ టైంలో. ఇంకా అందుకే అనమాట. ఇంక మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అయ్యేసరికి అయితే 9 అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒక దగ్గర కూర్చున్నారు, లేదంటే అటు ఇటు తిరిగితే ఎక్కడ జారి పడతారేమో అని నా భయం అనమాట. ఇంకా తడిగుడ్డ పెట్టాను కదా, అప్పుడే ఇంకా తడిగా ఉన్నాయన్నమాట అన్నీను. ఇంకేది కావాలంటే నేనే తీసుకొని వెళ్ళి ఇవ్వడం గట్టా చేశాను. ఇంక ఇక్కడ చూడండి, నేను కిచెన్లో రూమ్లో అయితే ఇలా కబోర్డ్ మొత్తం సర్దుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ బాక్సులు అవన్నీ అవేనండి ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే తీసి పడేసాను అనమాట, వేస్ట్ ఉంటాయి కదా, అవన్నీ పడేసాను. ఇంకా ఆ రోజైతే పాలు కూడా మా ఆయన తీసుకొచ్చారండి, నేను వెళ్ళలేదనమాట. ఇంకా పాలు మరిగించాను. ఇంకా గిన్నెలు అయితే సింక్లో ఉన్నాయి కదా, అవి నైట్ డిన్నర్ చేసినవి అనమాట. నైట్కి కూడా నేను ఏం వండలేదండి, బయట నుంచి తీసుకొచ్చారు. ఇంకా పని అయిపోయింది కదా, క్లీనింగ్ చేసుకోవడం అయిపోయిందనమాట మొత్తమును. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు, బయట నుంచి తెచ్చేసారు, టిఫిన్లు తెచ్చేసారండి. ఒక్క రోజులోనే అన్ని రూమ్లు క్లీన్ చేసుకోవడం, ఎవరి హెల్ప్ తీసుకోకన్నా అయితే చాలా ఇంకా నేనే చేశానా అనిపించిందండి. అంటే ఒక్కదాన్నే చేసుకున్నాను కదా. ఏ దృష్టిలో చేశానంటే, ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి, రేపటి నుంచి అమ్మవారి పూజ చేసుకోవాలని దృష్టి పెట్టుకొనే నేను చేశానండి. అదంతలో అదే నేను ఇంకా ఓపిక అనేది ఇంకా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పూజ చేసుకోవాలి కదా, ఇవన్నీ తుడుచుకోవాలి కదా, క్లీనింగ్ పెట్టుకోవాలి కదా అని ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు కూడా ఎక్కువ ఇంకా క్లీన్ చేసుకోవాలి, బద్ధకం అనిపించదు. ఇంకా ఆ విధంగా నేనే చేశానా అనిపించింది తర్వాత ఇవన్నీ చూసుకున్నాక. ఇంకా దేవుడి గది అయితే ఉందండి, అది లక్షవారం అయితే క్లీన్ చేసుకున్నాను, ఇంక తప్పలేదు. మార్నింగ్ లేచాక దేవుడి గది రూమ్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.